ఈరోజు ఈ వీడియోలో 2 పదాల వాక్యాలతో ఇంకొక పెద్ద వాక్యము రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. ఆ వీడియో కంటే ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నచ్చకపోతే రీజన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానివల్ల నేను ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం అంటే లెఫ్ట్. ఆమె అంటే షీ. ఆమె వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్. ఆమె ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? సమావేశం నుండి వెళ్ళిపోయింది. సమావేశం అంటే మీటింగ్. ఆమె సమావేశం నుండి ముందుగానే వెళ్ళిపోయింది. షీ లెఫ్ట్ ద మీటింగ్ ఎర్లీ. షీ లెఫ్ట్ ద మీటింగ్ ఎర్లీ. ఆమె సమావేశం నుండి ముందుగానే వెళ్ళింది. అతను విఫలమయ్యాడు. విఫలం అంటే ఫెయిల్, అంటే పాస్ కాలేదు, ఫెయిల్ అయ్యాడు. అతను విఫలమయ్యాడు. హీ ఫెయిల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో ఉన్న వాక్యాలని మనం చాలాసార్లు విని ఉంటాము, చూసి ఉంటాము, రాసి ఉంటాము. కానీ ఇంగ్లీష్లో మీరు ఎక్కువ చూడలేకపోవచ్చు, లేదా వినలేదు కావచ్చు, రాయలేదు కావచ్చు. ఎందుకంటే అవి వర్బ్స్ అనేవి పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. తెలుగులో వచ్చాడు, వెళ్ళాడు, తెలుసు, తెలియదు ఇలా చాలా మనము మాట్లాడి ఉంటాము. కానీ ఇంగ్లీష్ లో మాట్లాడలేరు కావచ్చు. అందుకనే చూడండి, అబ్జర్వ్ చేయండి, వర్బ్స్ లో ఉన్నవి. ఈ వర్బ్స్ పై నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్లో ఉంది. తెలుగులో వెళ్ళిపోయింది, విఫలమయ్యాడు, లేదా వచ్చాను, వెళ్ళాను, చేశాను, చేయలేదు అనేది మనం ఆల్రెడీ ఇది తెలుగులో మాట్లాడాము కాబట్టి ఇది మనకు కొత్తగా అనిపించకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇది వర్బ్స్లో ఉంటాయి. వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి. కాబట్టి వర్బ్స్ తెలిస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో మిక్స్ చేసి వీడియో లెంత్ పెంచకుండా వర్బ్ ఫామ్స్ పైన కొత్త వీడియో చేస్తాను. స్పెషల్ ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే మీరు చదవడము, రాయడము రావాలి అన్నా కూడా సెంటెన్స్ చిన్నవైనా పెద్దవైనా వర్బ్ ఫామ్స్ ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అతను విఫలమయ్యాడు. విఫలమయ్యాడు అంటే విఫలం, ఫెయిల్డ్, అంటే పాస్ కాలేదు. అతను విఫలమయ్యాడు. హీ ఫెయిల్డ్. అతను ఎందులో పాస్ కాలేకపోయాడు? పరీక్షలో పాస్ కాలేకపోయాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. హీ ఫెయిల్డ్ టు పాస్ ద ఎగ్జామ్. హీ ఫెయిల్డ్ టు పాస్ ద ఎగ్జామ్. నాకు తెలుసు. నాకు తెలుసు. తెలుసు అంటే నో. నాకు తెలుసు. ఐ నో. నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. ఐ నో ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. మేము గెలిచాము. మేము గెలిచాము. వి వోన్. వి విన్ అని చెప్పకూడదు, వి వోన్ అనాలి. తెలుగులో మేము గెలిచాము, కాకపోతే ఇది పాస్ట్ టెన్స్. ఆల్రెడీ గెలిచాము అన్నాం అంటే అది మార్నింగో, నిన్ననో, మొన్ననో, అంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు. గెలిచాము పాస్ట్ టెన్స్ కాబట్టి వి వోన్. ఇంగ్లీష్లో వోన్ అనాలి. వోన్ అనేది పాస్ట్ టెన్స్ వస్తుంది. కాబట్టి మేము నిన్న ఆట గెలిచాము. మేము నిన్న ఆట గెలిచాము. వి వోన్ ద గేమ్ ఎస్టర్డే. వి వోన్ ద గేమ్ ఆట, ఎస్టర్డే నిన్న, వోన్ గెలిచాము. కాబట్టి కరెక్ట్గా ఉంది. మేము నిన్న ఆట గెలిచాము. వి వోన్ ద గేమ్ ఎస్టర్డే. వారు వచ్చారు. వారు వచ్చారు. వచ్చారు అంటే కేమ్. ఇది కూడా పాస్ట్ టెన్స్. ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉంటాయి. చూడండి, కొన్ని ఉండవు. అవేంటో మీరు గుర్తుపట్టాలి. దే కేమ్. వారు వచ్చారు. వారు వచ్చారు. దే కేమ్. వారు నిన్న రాత్రి పార్టీకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పార్టీకి వచ్చారు. నిన్న రాత్రి, లాస్ట్ నైట్. దే కేమ్ టు ద పార్టీ లాస్ట్ నైట్. దే కేమ్ టు ద పార్టీ లాస్ట్ నైట్. నేను వెళ్ళాను. వెళ్ళాను, వెంట్. నేను వెళ్ళాను. ఐ వెంట్. ఐ వెంట్. నేను ఈ ఉదయం మార్కెట్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? మార్కెట్కి వెళ్ళాను. ఎప్పుడు? ఈ ఉదయం, దిస్ మార్నింగ్. I went to the market this morning. I went to the market this morning. ఈ ఉదయము, ఈ రోజు ఉదయము, టుడే మార్నింగ్. ఈ ఉదయము, దిస్ మార్నింగ్. అతను చేయలేదు. అతను చేయలేదు అంటే డిడ్ నాట్. డిడెంట్ అనేది షార్ట్ కట్. అతను చేయలేదు షార్ట్ ఫామ్ ఇది. హీ డిడెంట్.
అతను ఏం చేయలేదు? హోంవర్క్ చేయలేదు. హీ డిడెంట్ కంప్లీట్ హిస్ హోంవర్క్. అతను తన హోంవర్క్ పూర్తి చేయలేదు. హీ డిడెంట్ కంప్లీట్ హిస్ హోంవర్క్. ఆమె చేయగలదు. ఇక్కడ చేయగలదు అంటే షీ కెన్. చేయగలడు. హీ కెన్. చేయగలరు. దే కెన్. దే అంటే వారు కదా, వారు చేయగలరు. హీ కెన్ అతను చేయగలడు. షీ కెన్ ఆమె చేయగలదు. ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ చూసుకున్నట్లయితే అతను చేయలేడు. చేయగలడు, చేయలేడు. చేయలేడు కాబట్టి హీ డిడెంట్. చేయగలడు హీ కెన్. ఈ విధంగా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఆమె అందంగా పాడగలదు. పాడగలదు. షీ కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ. షీ కెన్ స్వింగ్ బ్యూటిఫుల్లీ. ఇది పని చేస్తుంది. ఇది పని చేస్తుంది. ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్ అంటే ఇది పని చేస్తుంది. వర్క్. ఇది ఇప్పుడు సరిగ్గా పని చేస్తుంది. ఇది ఇప్పుడు నౌ బాగా పని చేస్తుంది. పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. మేము ఓడిపోయాము. గెలిచాము అంటే ఓన్. ఓడిపోయాము అంటే లాస్ట్. వి లాస్ట్. వి అంటే మేము. మేము ఓడిపోయాము. ఎక్కడ ఓడిపోయారు? ఎప్పుడు ఓడిపోయారు? నిన్న మ్యాచ్ ఓడిపోయాము. నిన్న జరిగిన మ్యాచ్లో ఓడిపోయాము. అంటే వి లాస్ట్ ద మ్యాచ్ ఎస్టర్డే. నిన్న కాబట్టి ఎస్టర్డే మ్యాచ్. సేమ్ వి లాస్ట్ అంటే ఓడిపోయాము. వి లాస్ట్ ద మ్యాచ్ ఎస్టర్డే. నిన్న జరిగిన మ్యాచ్లో ఓడిపోయాము. ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో వర్క్ ఫ్రమ్స్ అబ్జర్వ్ చేశారా? ఫెయిల్ వచ్చింది, వర్క్ వచ్చింది, లాస్ట్ వచ్చింది, గో వచ్చింది. పెద్ద టేబుల్ వైజ్గా నేను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి అది దాని పాస్ట్ టెన్స్లో ఏమంటారు, ఫ్యూచర్ టెన్స్లో ఏమంటారు, ప్రెసెంట్ టెన్స్లో ఏమంటారు, దాని తెలుగులో ఏమంటారు, దానికి సంబంధించిన ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి దానికి తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, మరి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో ఈ వీడియో చూడండి, నేర్చుకోండి. తర్వాత ఆ వీడియో చూసారంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను చూశాను. ఐ సా. నేను చూశాను. ఐ సా. ఏం చూశాను? ఇంద్రధనస్సును చూశాను. ఈరోజు ఒక అందమైన ఇంద్రధనస్సును చూశాను. ఐ సా ఏ బ్యూటిఫుల్ రెయిన్బో టుడే. ఐ సా ఏ బ్యూటిఫుల్ రెయిన్బో. అందమైన ఇంద్రధనస్సు. టుడే ఈరోజు. సా చూశాను. ఎక్కడ చూశాను? ఆకాశంలో చూశాను. ఇదే సెంటెన్స్ని ఇంకొంచెం చేంజ్ చేసి రాయొచ్చు. ఈ సెంటెన్స్ని చేంజ్ చేస్తే, ఈ వాక్యాన్ని చేంజ్ చేస్తే అదొక కొత్త సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఆలోచించే విధానం పెరుగుతుంది. ఆకాశంలో ఈరోజు అందమైన ఇంద్రధనస్సును చూశాను. ఎక్కడ? ఆకాశంలో ఈరోజు అందమైన ఇంద్రధనస్సును చూశాను. సేమ్ సెంటెన్స్ ఉంటుంది చూడండి. ఐ సా ఏ బ్యూటిఫుల్ రెయిన్బో. టుడే అన్నాను కదా, టుడే ప్లేస్లో ఇన్ ద స్కై టుడే. ఇన్ ద స్కై అంటే ఆకాశంలో. టుడే ఈరోజు. ఐ సా ఏ బ్యూటిఫుల్ రెయిన్బో ఇన్ ద స్కై టుడే. అతనికి తెలుసు. ఇంతకుముందు నాకు తెలుసు అని వచ్చింది. అప్పుడు ఐ నో అన్నాను. అతనికి తెలుసు అంటే హీ నోస్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి కదా, ఐ నో అన్నప్పుడు ఐ నో అన్నాను, ఎస్ రాలేదు. హీ నోస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది. నేను డూ, డస్, డిడ్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఈ థర్డ్ పర్సన్కి ఎందుకు యాడ్ అవుతుందని చెప్పాను. ఇది ఇంకో క్లియర్గా అర్థమవుతుంది. నేను చేసే ప్రతి వీడియో ఇంకొక వీడియోకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. అంటే ఈ వీడియోలో చెప్పాల్సినవి ఆ వీడియోలో కూడా చెప్తాను, ఆ వీడియోలో ఉన్న ఈ వీడియోలో కూడా చెప్తాను. కాబట్టి ఒక టాపిక్ గురించి, ఒక విషయం గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మెయిన్ వీడియో చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. మెయిన్ వీడియో చేసిన దానిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో వేరే వీడియోలు కూడా కొంచెం చెప్తూ ఉంటాను. ఆ వీడియో చూడండి అని. మొత్తం కావాలంటేనేమో ఆ వీడియో చూడాలి. అందుకనే వీడియోని ఎండ్ వరకు చూడమని చెప్పేది. అందుకే ఎండ్ వరకు చూస్తే మధ్యలో ఇలాంటి టిప్స్ నేను చెప్పాల్సినవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు. అతనికి దాని గురించి నిజం తెలుసు. అతనికి ఏం తెలుసు? నిజం తెలుసు. దాని గురించి అంటే హీ నోస్ ద ట్రూత్ అబౌట్ ఇట్. హీ నోస్ ద ట్రూత్ అబౌట్ ఇట్. ఆమె గెలిచింది. ఇంతకుముందు మేము గెలిచాము అని వచ్చింది. మేము గెలిచాము. వి వోన్ ద గేమ్ ఎస్టర్డే. మేము నిన్న ఆట గెలిచాము అని చెప్పాను కదా. ఇప్పుడు ఆమె గెలిచింది. ఆమె ఏం గెలిచింది? మొదటి బహుమతి గెలుచుకుంది. అంటే ఫస్ట్ ప్రైజ్. షీ వోన్ ద ఫస్ట్ ప్రైజ్. షీ వోన్ ద ఫస్ట్ ప్రైజ్. ఆమె మొదటి బహుమతి గెలుచుకుంది. నేను చేయలేను. ఐ కాంట్. నేను చేయలేను. ఐ కాంట్. ఇంతకుముందు ఆమె చేయగలదు. షీ కెన్. ఆమె చేయగలదు అంటే షీ కెన్ అని చెప్పాను.
ఇక్కడ నేను చేయగలను అంటే ఐ కెన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నేను చేయలేను అనే వాక్యం ఇచ్చాను కాబట్టి ఐ కాంట్. ఏం చేయలేను అంటే ఆ సమస్యను ఒంటరిగా సాల్వ్ చేయలేను, పరిష్కరించలేను. నేను ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించలేను. ఐ కాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అలోన్. ఐ కాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. సాల్వ్ దిస్ ప్రాబ్లం సమస్యని పరిష్కరించడం. ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అలోన్ అంటే నేను ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరిస్తాను. ఐ కాంట్ అంటే పరిష్కరించలేను. ఇది ఒకటి చేంజ్ అవుతుంది. నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు అబద్ధం లై చెప్పావు. లైడ్ అబౌట్ ద ఇన్సిడెంట్. నువ్వు ఆ సంఘటన గురించి అబద్ధం చెప్పావు అని చెప్పాను కదా ఇంతకుముందు. ఎవరికి అబద్ధం చెప్పావు? యూ లైడ్. నువ్వు అబద్ధం చెప్పావు. ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ నాకే చెప్పావు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. యు లైడ్ టు మీ. ఇంతకుముందు వీడియోలో లిజన్ టు మీ అని చెప్పాను. లిజన్ టు మీ అంటే నా మాట వినండి, నా మాట విను. ఇక్కడ యు లైడ్ టు మీ, నాకు అబద్ధం చెప్పావు. నువ్వు ఆ సంఘటన గురించి అబద్ధం చెప్పావు. ఏ సంఘటన? ఆ సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన అబద్ధం చెప్పావు. యు లైడ్ అబౌట్ ద ఇన్సిడెంట్. యు లైడ్ అబౌట్ ద ఇన్సిడెంట్. అతను అబద్ధం చెప్పాడు. అతను అంటే హీ, కాబట్టి హీ లైడ్. అతను తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు అంటే పేరెంట్స్. హీ లైడ్ టు హిస్ పేరెంట్స్. హీ లైడ్ టు హిస్ పేరెంట్స్. నేను నిద్రపోతున్నాను. ఐ యామ్ స్లీపింగ్. నేను నిద్రపోతున్నాను. ఐ యామ్ స్లీపింగ్. ఇంతకుముందు వచ్చినాయన్నీ పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. ఇది స్లీపింగ్, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. స్లీప్ ప్లస్ ఇంగ్, స్లీపింగ్. ఇది V4, V1, V2, V3, V4 అని ఉంటాయి. సో ఫస్ట్ వర్బ్ ఏమో బేస్ ఫార్మ్ ఉంటుంది. V1, V2, V3 పాస్ట్ టెన్స్ లో ఉంటాయి. అన్నిటికీ సేమ్ ఉండవు, కొన్ని సేమ్ ఉంటాయి. కానీ అది మీరు చూస్తేనే తెలుస్తుంది. వీడియో చూసి నేర్చుకొని రాసేటప్పుడు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. నేను నిద్రపోతున్నాను కంటిన్యూస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పోతున్నాను అంటే ఇంకా నడుస్తుంది టాపిక్. ఈ విషయం అనేది ఇంకా నడుస్తుంది. నేను వీడియో చేశాను అంటే పాస్ట్ టెన్స్. చేస్తాను అంటే ఫ్యూచర్ టెన్స్. చేస్తున్నాను అంటే కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. ఇందులో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అనేది వేరే ఉంటుంది. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను. ఐ యామ్ స్లీపింగ్ రైట్ నౌ. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను. ఐ యామ్ స్లీపింగ్ రైట్ నౌ. మేము అక్కడే ఉన్నాము. అక్కడే, దేర్ ఉన్నాము. స్టేడ్. ఇక్కడ వర్బ్ స్టే. మేము అక్కడే ఉన్నాము. వి స్టేడ్ దేర్. వి స్టేడ్ దేర్. మేము అక్కడ ఒక వారం ఉన్నాము. మేము అక్కడ ఒక వారం ఉన్నాము. అంటే ఒక వారం అంటే ఫర్ ఏ వీక్. వి స్టేడ్ దేర్ ఫర్ ఏ వీక్. ఇక్కడ ఫర్ ఎందుకు వచ్చింది అంటే నేను ఫర్ వర్సెస్ సిన్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఇక్కడ ఫర్ వస్తుందా సిన్స్ వస్తుందా తెలుస్తుంది. ఒక వారం ఉన్నాము. ఒక వారం అంటే ఇది నంబర్ 1 వీక్ కాబట్టి నంబర్, కాబట్టి ఫర్ వచ్చింది. ఆ వీడియోలో షార్ట్ కట్ చెప్పాను. మొత్తం వీడియో చూడండి. ఎలా గుర్తుపట్టాలో చెప్పి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎగ్జాంపుల్స్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో మంచిగా చూడండి. ఇక్కడ ఫర్ ఏ వీక్ అంటే 1 వీక్ అన్నాను కాబట్టి ఫర్ ఏ వీక్ వస్తుంది. ఫర్ ఉపయోగిస్తాము. వారు చేయలేదు. దే డిడెంట్. వారు చేయలేదు. దే డిడెంట్. ఇంతకుముందు ఏమొచ్చింది? హీ డిడెంట్. అతను చేయలేదు వచ్చింది. ఇది హోంవర్క్ చేయాలని చెప్పాను కదా. ఇక్కడ వారు కాబట్టి దే డిడెంట్. వారు వారి పనిని పూర్తి చేయలేదు. వారి పని అంటే దేర్ వర్క్. దేర్, THEIR, దేర్. దేర్ అక్కడ కాదు కాబట్టి స్పెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. వారు పని పూర్తి చేయలేదు. దే డిడెంట్ కంప్లీట్ దేర్ వర్క్. పూర్తి చేయలేదు. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నచ్చకపోతే రీజన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.